గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ విళ్ళ. రాజకీయాల్లో కాదేది వివాదాలకు అనర్హం. రాష్ట్రంలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మన దాయాది దేశం పాకిస్తాన్ జాతిపిత, ఆ దేశ వ్యవస్థాపకుడు, ద్విజాతి సిద్ధాంత సృష్టికర్త మహమ్మద్ ఆలీ జిన్నా పేరిట గుంటూరులో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే బాబ్రీ మసీదును కూల్చినట్లే జిన్నా టవర్ను కూడా కూల్చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఆజాదీ అమృత మహోత్సవం జరుపుకుంటోన్న సందర్భంలో దేశ ద్రోహుల పేర్లు దేశంలో ఎక్కడా కనిపించకూడదని డిమాండ్ చేస్తున్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. జిన్నా టవర్ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉన్నట్టుండి జిన్నా టవర్ వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది? ప్రజాగ్రహ సభ వేదికగా సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్; బొలిశెట్టి సత్య గారు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ; పిల్లి మాణిక్యరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; మరి కాసేపట్లో టీవీ రామారావు గారు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా కృష్ణాంజనేయులు గారు, మీరు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కదా, మీ అభిప్రాయం ఏంటి? ఎవరి దేశం వాళ్ళ గొప్ప, ఎవరి జాతిపిత వాళ్ళ గొప్ప? మనకి మహాత్మా గాంధీ అలాగో మన దాయాది దేశం పాకిస్తాన్ వాళ్లకు, అలాగే మహమ్మద్ ఆలీ జిన్నా అంటే ఓకే, ఆ దేశంలో వాళ్ళని గౌరవించుకోవచ్చు. కానీ దేశ విభజన సమయంలో జరిగిన అరాచకం, ఊచకోతలు ఏ రకంగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మహమ్మద్ ఆలీ జిన్నా టవర్ ఒకటి ఉంది అనేది కూడా ఇప్పటివరకు చాలామందికి తెలియదు. మహా అయితే గుంటూరు జిల్లా వాళ్ళకి తెలిసేమో. కానీ ఇప్పుడు ఈ అంశం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? ఇది రాజకీయాలకు కూడా దీన్ని వాడేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? కృష్ణాంజనేయులు గారు. మ్యూట్ సార్, మ్యూట్. ఇక్కడ చెప్పండి. కాదేది కవితకు అనర్హం అని మీరు చెప్పినట్టుగా, కాదేది బీజేపీ వివాదానికి అనర్హం అన్నమాట. బీజేపీ రాజకీయం కోసం ఏ వివాదాలనైనా సరే సృష్టిస్తుంది. ఈ అంశం పూర్తిగా జిన్నా టవర్ అంశము రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సృష్టించినటువంటి ఒక వివాదంగా మనం భావించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, మీరన్నారు జిన్నా పాకిస్తాన్ కు జాతిపిత, లేకపోతే ఇంకోటి, ఈ అంశాన్ని మనం పక్కన పెడదాం. మనము స్వతంత్రానికి పూర్వము, ఇప్పుడు అదే జిన్నా టవర్ అనేటువంటి దాని పక్కనే గుంటూరులో, మాణిక్యాలరావు గారు కూడా గుంటూరే, అరండాల్పేట, బ్రాడీపేట, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏంటి అరండాల్ ఎవరు, ఈ బ్రాడీ ఎవరు? వీళ్ళు ఆ రోజున బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి అధికారులు. వాళ్ళ పేరుతో వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు ఆ పేర్లు పెట్టుకున్న పరిస్థితి. ఇది జిన్నా టవర్ కూడా స్వతంత్రానికి పూర్వం నిర్మించినటువంటిది జిన్నా టవర్. ఇక్కడ మనము ఏదైనా సరే భారత నిర్మాణానికి మన పాలకులు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటది అనేటువంటిది భవిష్యత్ తరాలకు మనం అందించాలి తప్ప, ఉన్నటువంటి వాడిని కూల్చుకోవటం అనేటువంటి దాని ద్వారాగా మనం భారతదేశాన్ని అద్భుతంగా నిర్మించుకోలేమండి. ఇది ఒక అంశం. రెండవది ఏమిటి అని అంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటర్లని వాళ్ళ మనసులు గెలుచుకోవటానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీ ఏమీ చేయడం, వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. వాళ్ళకి రాష్ట్ర విభజన అంశం ఏదైతే ఉందో, విభజన తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించినటువంటి అనేక విషయాలు వాళ్ళు బాధ్యతగా చేయాలి. ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి వాటిలోకి నేను వెళ్ళను. అవన్నీ కూడా మనం చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు, అవన్నీ కూడా బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం, విభజన తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళు గిన చేసి, ఆ పనులన్నీ చేసి ఇక్కడ ప్రజలను గిన ఓట్లు అడిగితే ఖచ్చితంగా ప్రజలు ఓట్లు వేస్తారు. రెండో అంశము, ఇక్కడ ఒక కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక నరసింహారెడ్డి పేరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన పక్కనే ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి దుగ్గరాయపట్నం పోర్టు కట్టి ఇంకొక స్వతంత్ర సమరయోధుడి పేరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ నుంచి ఇంకొక స్వతంత్ర సమరయోధుడి పేరు పెట్టుకోవచ్చు. ఇలాగా మనం ఏదైనా సరే ఒక నిర్మాణం జరిపి, ఒక నిర్మించి భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లి మన స్వతంత్రానికి సంబంధించినటువంటి వాళ్ళ స్వతంత్ర వీరులు, స్వతంత్ర పోరాట యోధుల పేర్లు పెట్టుకోవచ్చు.
అంతేగాని ఉన్నటువంటి వాటిని పులుస్తూ మనం ఏమి సాధిస్తామండి? జిన్నా టవర్ ఉన్నటువంటిది జిన్నా టవర్ ఏమి గుంటూరుకే సరిపోయింది తెలిసినటువంటి అంశమే కాదండి. మొత్తం అందరికీ కూడా పలానా గుంటూరు అని అంటే పలానా జిన్నా టవర్, అట్లాగా విజయవాడ అంటే ఇంకొకటి అట్లా ఒక పేర్లు ఉంటాయి. ఎలా కర్నూలు అనగలోనే కొండారెడ్డి కోట బురుసు. అంటే నేను అనేది ఏంటంటే కృష్ణాంజనేయులు గారు, ఇన్నాళ్ళు ఏమో అంతగా ఐడియా లేదు, కానీ ఇప్పుడు జిన్నా టవర్ అంటే చాలా ఫేమస్ అయిపోయింది కదా ఈ వివాదం తర్వాత. అది నేను చెప్పింది మీకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిపోయింది కదా, ఇన్నాళ్ళు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ వీళ్ళకి తెలియదు కదా జిన్నా టవర్ గుంటూరులో ఉందని చెప్పి. ఇప్పుడు తెలిసిపోయింది అంటున్నా. మీరు చెప్పింది కరెక్ట్ రవిశంకర్ గారు. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఈ అంశాలని మనము ఈ డిస్ట్రక్షన్ వైపుగా బీజేపీ వెళ్ళకూడదు. వెళుతుంది ఎందుకు అని అంటే వాళ్ళు ఓట్ల రాజకీయం కోసమే వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రయోగం ఇప్పటికే చేశారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ అనేకమైనటువంటి రాద్ధాంతాలు చేశారు. పక్కనే ఉండేటువంటి కర్ణాటకలో ఉండేటువంటి బీజేపీ నాయకులేమో టిప్పు సుల్తాన్ విగ్రహాలకి నిర్మిస్తారు. అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు అందరూ వచ్చి దండలు వేసి టిప్పు సుల్తాన్ కీర్తిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టకూడదు అంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళు లబ్ధి పొందాలి కాబట్టి గుంటూరులో నడిబొడ్డున్నటువంటి ఈ రోజున ఈ విధమైనటువంటి ఈ జిన్నా టవర్ అనేటువంటి అంశం వచ్చింది. కాబట్టి ఇది పూర్తిగా కృష్ణాంజనేయులు గారు ఇంతకు ముందు ఈ వివాదం ఉందా? ఇంతకు ముందు ఉందా లేకపోతే ఇప్పుడే స్టార్ట్ అయిందా? పొరపాటున ఇప్పటి వరకు ఇలాంటి వివాదం లేనే లేదు. అక్కడ గుంటూరు పట్టణంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవిస్తారు. ఎప్పుడు కూడా ఎందుకు గుంటూరులో ఈ విధంగా జిన్నా పేరుతో ఉన్న టవర్ ఎందుకు ఉండాలని ప్రశ్నించినటువంటి వాళ్ళే లేరు. ఇప్పుడు కూడా గుంటూరులో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు జిన్నా టవర్ ఉండవద్దు అనేటువంటి అడిగేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కేవలము బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే కలెక్టర్ ను కలిసి జిన్నా టవర్ ని తొలగించాలి అనేటువంటిది వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి కోణంలో చూడాల్సినటువంటి అంశం. రాజకీయ వివాదం సృష్టించి హిందూ మతానికి సంబంధించినటువంటి ఓట్లు మొత్తాన్ని పోలరైజ్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు లేకపోతే జాతీయ నాయకులు యొక్క ఇది ఒక కుట్రగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ప్రయోగం కూడా చేశారు రవిశంకర్ గారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియానిటీకి అదేవిధంగా హిందూ మతానికి మధ్య కొంచెం ఘర్షణలు సృష్టించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ పాలకులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని పెంచి పోషిస్తున్నారు అనేటువంటి విధంగా బీజేపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేసి ఆ విధమైనటువంటి వివాదం సృష్టించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటువంటి వీళ్ళందరూ కూడా మత సామరస్యంతో అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలు కలిసిమెలిసి జీవించేటువంటి ఒక సంప్రదాయం, ఆ విధమైనటువంటి విధానాలు కలిగినటువంటి ప్రజలు కాబట్టి బీజేపీ నాటకాలు ఆంధ్రప్రదేశ్ లో సాగేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు అందుకనే కొత్తగా ఈ జిన్నా టవర్ వివాదాన్ని తీసుకొచ్చారు. మీరు అన్నారు నిన్న వాడు చెప్పే సోమ్ వీర్రాజు గారు 50 రూపాయలకి చీప్ లిక్కర్ అందిస్తాను, 1 కోటి మంది ఇక్కడ చీప్ లిక్కర్ తాగేటువంటి వాళ్ళు ఉన్నారు, మాకు 1 కోటి కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ భారతదేశము, దేశభక్తి, మేము దేశ నిర్మాణం కోసం మేము పనిచేస్తాము, మా సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పేసుకునేటువంటి బీజేపీ యొక్క నీచమైనటువంటి రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయనేటువంటి సోమ్ వీర్రాజు గారు ఈ విధమైనటువంటి చీప్ లిక్కర్ ఏదైతే నినాదం ఈ ప్రకటన చేశారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఆయన సోమ్ వీర్రాజు గారా మరి లేకపోతే సారా వీర్రాజు గారు నాకు అయితే అర్థం కావట్లేదు. కానీ ఈ విధమైనటువంటి ఓట్లు కోసం చీప్ గా వ్యవహరించేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక జాతీయ పార్టీ బీజేపీ దేశంలో ఈ రోజున పాలకులుగా ఉన్నారు, 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణ భారతదేశంలో ఈ రోజున పాలకులుగా మారడం కోసం లేకపోతే ఓట్లు సంపాదించడం కోసం ఇంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడటం, కులాల పేరుతో మతాల పేరుతో అంతరాలు సృష్టించి ఘర్షణలు సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి లాభపడాలనేటువంటి కుట్రలు చేయటం అనేటువంటి మంచిది కాదు రవిశంకర్ గారు. దీన్ని ఖచ్చితంగా ఎవరి ఎన్నికల వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు కృష్ణాంజనేయులు గారు మనకి తెలియంది కాదు. ఏ పార్టీ అయినా 2024లో లేకపోతే తెలంగాణలో 2023లో అధికారంలోకి రావడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. దానిలో ఒక భాగమే ఇది.
కానీ అంటే ఎన్నికల్లో ఒక్కటండి, ఎన్నికల్లో లాభపడటము గెలవటము దీన్ని ఎవరు కాదనలేరండి. ఓకే. ప్రజల మనసులు అవును గెలుచుకొని గెలవాలి తప్ప అవును ప్రజల మీరు చెప్తున్నట్టుగా కృష్ణాంజనేయులు గారు మీరు చెప్తున్నట్టుగా గుంటూరులో కానీ లేకపోతే ఎక్కడ కానీ జిన్నా టవర్ మీద ఆ రకమైన అభిప్రాయం అయితే లేదు. అక్కడ ఉన్న హిందువులు జిన్నా టవర్ని తీసేమని అడగడం లేదు. ఐఎమ్ షూర్, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, నాకు కూడా రిలేటివ్స్ ఉన్నారు, నాకు కూడా తెలుసు గుంటూరు జిన్నా టవర్ మీద ఎటువంటి అభిప్రాయం ఎవరికీ లేదు. ఓకే, కానీ ఇప్పుడు మహాత్మా గాంధీ పేరుతో పాకిస్తాన్లో ఏదైనా టవర్ పెడితే వాళ్ళు ఒప్పుకోరు కదా. అలాగే జిన్నా టవర్ని ఇక్కడ పెడితే మేమెందుకు ఒప్పుకోవాలి అనేది, అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధానం ఉంటుంది కదా. ఇప్పుడు ఆజాదీ అమృత్ దినోత్సవం మహోత్సవం జరుపుకుంటున్నాం మనం. సో ఆ యాంగిల్లో రాజకీయ యాంగిల్లో కాకుండా ఆ యాంగిల్లో చూడొచ్చు కదా. ఇక్కడ రవిశంకర్ గారు, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరుంది రవిశంకర్ గారు. ఇక్కడ భిన్నమైనటువంటి మతాలు, భిన్నమైనటువంటి జాతులు అందరూ కలిసి జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రపంచ దేశాల్లో మనకు ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా కూడా పేరుంది. మనకు స్వతంత్రం ఇచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు అన్న మాట ఏమిటి అని అంటే, మీకు ఇన్ని భిన్నమైనటువంటి మతాలు, కులాలు, జాతులు, ఇన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి మేము వెళ్ళిన తర్వాత మీరు చీలికలు పేరికలు అవుతారు, మీరు పరిపాలించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవు అనేటువంటి హేళన చేశారు. ఈ రోజున మరి ఆజాదీ అమృత మహోత్సవం అంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మనము ఒక ప్రపంచ దేశాల్లో ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా పేరు తెచ్చుకుంటున్నామని అంటే మనకు ఉండేటువంటి ప్రజల్లో ఉండేటువంటి ఈ విధమైనటువంటి మత సామరస్యము, ఐక్యంగా జీవించేటువంటి ఒక మంచి భావాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. కానీ పాలకులే ఈ విధమైనటువంటి వైరుధ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆజాదీ అమృత మహోత్సవం సందర్భంగా ప్రజల్లో దేశభక్తి భావాలని పెంపొందించడానికి బీజేపీ ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల్లో ఈ విధమైనటువంటి విభేదాలు సృష్టించే విధంగా ప్రయత్నం చేయకూడదు. మనం పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చుకోకూడదు రవిశంకర్ గారు. పాకిస్తాన్ అనేటువంటిది ఒక మత ఉన్మాదానికి సంబంధించినటువంటి వాళ్ళ అలాంటి దేశం అది. వాళ్ళు లాగా మనం ఎందుకు ఉండాలి? మనము మత సామరస్యంతో కూడినటువంటి పాలన అందించేటువంటి ఆ విధమైనటువంటి మంచి ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు కలిసినటువంటి మన దేశము వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలంటే పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం అందరికీ కూడా ఆదర్శంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కూడా స్వతంత్రం తర్వాత ఏర్పాటు చేసినటువంటి జిన్నా టవర్ కాదు కదా. స్వతంత్రం తర్వాత ఇప్పుడు ఏమన్నా ఒకటి కొత్తది నిర్మిస్తూ, సపోజ్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏమన్నా ఒక పెద్ద టవర్ నిర్మించి దానికి జిన్నా పేరు పెట్టిందా? మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మేము దీన్ని కూలగొడతామని చెప్పడానికి అది ఎప్పుడో స్వతంత్ర పూర్వానికి నిర్మించినటువంటి దాన్ని ఈ రోజున రాజకీయం చేయడం అనేది సరే. రైట్. బొలిశెట్టి సత్య గారు, మీ అభిప్రాయం ఏంటి? మీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్గా చేస్తున్న ఈ జిన్నా టవర్ ఇష్యూ అవ్వచ్చు, దానికి మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రపక్షంగా మీరు ఉన్నారు కాబట్టి. జస్ట్ టాపిక్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ రకమైన ఇష్యూ చేస్తోంది, ప్రతిదాన్ని వివాదం చేస్తోంది, ఒక మతం ఓట్లను ఆకట్టుకోవడానికి ఇదంతా చేస్తోంది అనేది ప్రధానంగా ఆరోపణ. ఇప్పుడు వరకు కూడా కృష్ణాంజనేయులు గారు ఇదే విషయాన్ని చెప్పారు. జనసేన పార్టీ తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు సత్య గారు? రవిశంకర్ గారు, మీకు అలాగే నమస్కారం అండి. ఇప్పుడు ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుందండి. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా, అది బీజేపీ మోర్చా చేసినా, లేకపోతే రేపు జనసేన చేసినా, టీడీపీ చేసినా, వైసీపీ చేసినా కూడా అది తప్పు అవుతుంది. ఎందుకంటే దీనికి సమాధానం బీజేపీ చెప్పాలండి, నేను చెప్పడానికి కాదు. అయితే బీజేపీలో కూడా ఒక మైనారిటీ మోర్చా ఉంది. చాలా యాక్టివ్ గా బీజేపీలో ముస్లిం పార్టిసిపేషన్ పెరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అది యాక్చువల్ గా ఏంటంటే మోడీ గారికి కూడా ఒక రకంగా మీరు ఈ మధ్యన ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్కి వెళ్ళిపోయారని చాలా మంది క్రిటిసైజ్ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఇండియా మధ్యలో వార్ సిచ్యువేషన్ ఉంటే ఇది రెండు దేశాలకి నష్టం. పాకిస్తాన్ ఇండియా మధ్యలో మిత్రత్వం ఉంటే రెండు దేశాలకు లాభం. రాకపోతే విపరీతమైన అమ్యునిషన్ మీద డబ్బులు ఖర్చు పెట్టి, బోర్డర్ సెక్యూరిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టి, ఆ డబ్బులు ప్రజల ఉపయోగం గురించి, ప్రజల గురించి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తే రవిశంకర్ గారు, పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో మహాత్మా గాంధీ వ్యాక్స్ మాన్యుమెంట్ రీసెంట్ గా పెట్టారు. అక్కడ పెద్ద మాన్యుమెంట్, ఆ వ్యాక్స్ ది చిన్నది మహాత్మా గాంధీ కలిసి ఉన్నది. సార్ట్ ఆఫ్ అంటే నాన్ వైలెన్స్ పాకిస్తాన్ కింద తీసుకురావడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శక్తులకి పాకిస్తాన్ కి మనం ముడిపెట్టక్కర్లేదు. అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న
మత ఛాందసవాదులకి పార్టీలకు కూడా పూర్తిగా ముడిపెట్టక్కర్లేదండి. ఎందుకంటే ఇది డెఫినెట్ గా బీజేపీ సమాధానం చెప్పాల్సిందే. అయితే మొన్న సోము వీర్రాజు గారు 70 రూపాయలకి 75 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తా ఉన్నది చాలా పెద్ద, అంటే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ దాన్ని బ్లోచ్ చేసి దాన్ని ప్రాంతం చేశారు. కానీ వాళ్ళు యాక్చువల్ గా వీళ్ళు తినేస్తున్నది, వైసీపీ వాళ్ళు తినేస్తున్న దాని గురించి ఎందుకు మాట్లాడరండి? ఆయన చెప్పింది 70 ఇస్తానన్న ఉద్దేశం ఏంటంటే 70 ఇవ్వాల్సింది 270 రూపాయలు తినేస్తున్నారు, ఒక్కొక్క వ్యక్తి దగ్గర 200 నుంచి 500 వరకు ఎక్కువ తినేస్తున్నారు అనేది ఆయన ఉద్దేశం. ఆ తర్వాత అతను చెప్పడం కూడా జరిగింది. కానీ దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ లో ఇప్పుడు ఏదంటే వైసీపీ టీడీపీలకి బీజేపీ అనుకూలంగా ఉంటే బీజేపీ ఇంత అంత అని పొగిడేసి ఆకాశాన్ని ఎత్తేస్తారు, లేదంటే బీజేపీని పూర్తిగా రుద్దేస్తారు. ఈ రెండు కరెక్ట్ కాదు. బీజేపీని ఆకాశం ఎత్తడం కరెక్ట్ కాదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అనాలి, రైట్ చేస్తే రైట్ అనాలి. అక్కడ సామరస్యంగా ఉంటున్న వాళ్ళకి ఇప్పుడు అర్జెంట్ గా జిన్నా పేరు మార్చకపోతే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే లేదండి. అలాగే వీళ్ళు జిన్నా పేరు తీసేస్తామంటే వాడు పాకిస్తాన్ లో మహాత్మా గాంధీ పేరు స్టాట్యూ తీసేస్తా ఉంటారు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దీని మీద అందరూ కూర్చొని చర్చించుకుని అంతకంటే పెద్దది ఏదైనా చేయాలి తప్ప జిన్నా స్టాట్యూకి ఇంకో పేరు ఎలా పెడతారు? అది జిన్నా స్టాట్యూ. కాబట్టి అది ముస్లిం కి సంబంధించి జిన్నా స్టాట్యూ, జిన్నా అంటేనే దేశద్రోహి అనే పద్ధతిలో మనం ఒక జాతిని కాపాడుకోవడానికో లేకపోతే ఒక రిలీజియన్ కాపాడుకోవడానికో కొంతమంది పనిచేశారు అనుకోండి. వాళ్ళు ఒక నారో మైండెడ్నెస్, మనం కొద్దిగా బ్రాడ్ మైండెడ్. మన ఇండియా అనేసరికి ఏంటంటే విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వనాథులు అందరూ సమానం అన్న పద్ధతిలో మనం ఉంటాం. అలా కాకుండా వసుదైక కుటుంబం అని మనం ఉంటాం. అలా కాకుండా మా రిలీజియన్ గొప్ప అని వాళ్ళు ఉంటారు. వాళ్ళది రిలీజియన్ బేస్డ్ కంట్రీ, మనది రిలీజియన్ బేస్డ్ కంట్రీ కాదు, మనది సెక్యులర్ కంట్రీ. కాబట్టి మనం అన్ని మతాలని గౌరవిస్తాం. అలాగని చెప్పి మన మతాన్ని ఎవరైనా కించపరిస్తే సహించాం. ఇది మన ధర్మం. అలాగే మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి మన భారతీయులు, తెలుగు వాళ్ళు అందరూ కూడా ప్రపంచం అంతా వెళ్ళి బతుకుతున్నారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. కాబట్టి ఇది మతాల మధ్యన చిచ్చిరేపే కార్యక్రమం తెరదీయకూడదంటే యువ మోర్చా బీజేపీ వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోవాలి. దాన్ని బీజేపీ పెద్దలు, ఎందుకంటే యువ మోర్చా ఇప్పుడు కూడా యూత్ ఏదో ఒక అగ్రెసివ్ గా ఏదో ఒకటి ఎవరో ఒకటి కలపడాలని ఉంటుంది. వాళ్ళకి ఉన్న అవగాహన అంతే ఉంటది. జిన్నా మీద కానీ రాకపోతే ఆ జిన్నాని ఇప్పుడు ఆ టవర్ ను పట్టుకుంటే ఇంకొక పెద్ద ఇష్యూ తయారవుతుంది, దానివల్ల పోలంత నష్టం జరుగుతుంది అన్న ఆలోచన లేకుండా చేస్తూనే ఉంటాయండి. నేను చూసినది ఏంటంటే మహాత్మా గాంధీ స్టాచ్యూ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో అంత పెద్ద స్టాట్యూ, బ్యాక్ స్టాట్యూ పెట్టుకొని జిన్నా పక్కన పెట్టుకొని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న పద్ధతిలో వాళ్ళు ఉంటే మనం ఇలాగా అందులో గుంటూరు అన్నది. సతీ గారు మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు మహాత్మా గాంధీ స్టాచ్యూ పాకిస్తాన్ లో ఉంది, మహమ్మద్ అలీ జిన్నా పక్కనే ఆ స్టాచ్యూ పక్కనే ఉందనే విషయం. ఇదిగో సార్ మీకు చూపిస్తున్నాను. మీకు చెప్తుండగానే నేను చూశాను అది అక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఇది ఎందుకంటే చాలా చక్కగా అక్కడ ఉంది. అదేంటంటే మనం ఇప్పుడు మత సామరస్యాన్ని, ప్రపంచ శాంతిని, అంటే భారతదేశం ఎందుకు గొప్పదంటే కొద్దిగా తగ్గి ప్రపంచ శాంతికి దారిచ్చింది ముందు నుంచి. ఆ తగ్గడం చేతకాంతనం అనుకుని కొంతమంది తగ్గించారు తప్ప తగ్గడం పెద్దరికం అన్నది తెలియలేదు. మన దేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అప్పుడు కూడా గాంధీ గారుని చాలా మంది అసలు ఫాదర్ ఆఫ్ నేషన్ అని మనం ఉన్నాం. ఇతను ఫాదర్ ఆఫ్ ఇస్లామాబాద్ అని కదా అతను కాల్ చేశాడు. ఎందుకంటే ఒక కంట్రీ విడిపోయింది మన దగ్గర నుంచి అని చెప్పేసి ఒక పద్ధతి. నెక్స్ట్ అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా సొల్యూషన్ సామరస్యంగా సాల్వ్ కావాలి కదా. మరి ఇంత పెద్ద కంట్రీలో ఇన్ని విభిన్న భావాలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మధ్య మార్గం అనేది ఉండాలి, మా బుద్ధుడు చెప్పినట్టు. ఆ రకంగా గాంధీ గారు చెప్పారు. ఆయన ఆఖరికి ఆయన మరణానికి కారణమైనా సరే ఆయన ఎప్పుడు కూడా శాంతిని వదలలేదు, అలాగే సహనాన్ని వదలలేదు. మన భారతదేశం బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇక్కడ పాకిస్తాన్ లో గాంధీ విగ్రహం ఉంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడే దానికి ఒప్పుకోరండి. ఏమంటారంటే మా వాజ్పేయి విగ్రహం పెట్టమనండి ఇప్పుడు కావాలంటే, మరి అక్కడ పెడితే మేము ఒప్పుకుంటామని అంటారు. వాళ్ళకి వివాదం కావాలంటే సార్ అది వాళ్ళు మీరు తేల్చుకోండి సార్. నాకు సంబంధించి నేనేమంటానంటే ఏదైనా విషయం వస్తే దాన్ని వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కరించి ప్రజాగ్రహానికి గురి కాకుండా ఉండేటట్టు చేయడమే కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రతి దాంట్లోనే రాజకీయం చూడకూడదు. మనకి ముస్లిం సోదరులు ఉన్నారు. ఈ రోజు జిన్నా అనగానే మళ్ళీ ముస్లిం సోదరులకు వ్యతిరేకం వచ్చేటట్టు కాకుండా ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు అసలు జిన్నా అనేది ఒకటి ఉంది, అదేమి ఇప్పుడు యాక్టివ్ ఇది కాదు. అది ఆ పేరుని యాక్టివ్ లోకి తీసుకొచ్చి కొంతమంది ఏమంటారు మతతత్వవాదులు రెండు వైపుల నుంచి కూర్చొని మంట కాసుకుంటారు. దాంట్లో మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన గుంటూరు జిల్లా అభివృద్ధి కానీ నష్టపోతుంది. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బీజేపీ యువ మోర్చాస్ ప్రపోజల్. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పెద్దల దగ్గర నుంచి రావాలి. ఇది బీజేపీ యువ మోర్చా అనేది చాలా చిన్నది.
బీజేపీ మైనారిటీ మోర్చా ఒకటి ఉంది, అలాగే బీజేపీ పెద్దలు ఉన్నారు. అల్టిమేట్ గా ఇవాళ మోడీ గారే అపీస్మెంట్ పాలిటిక్స్ కి వెళ్తున్నారని కాంగ్రెస్ తిడుతుంది, మీరు ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్ కి వెళ్తున్నారని. వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు కూడా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏంటంటే ఒక రిలీజియన్ బేస్డ్ పట్టుకొని పార్టీ అని ముద్రపడిన తర్వాత మారడానికి ప్రయత్నించినా కూడా నువ్వు మారిపోతున్నావు తప్పు పట్టే పరిస్థితి కనబడుతుంది ఈ రోజు. రైట్, మాణిక్రావు గారు, మీరు కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయ లబ్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఇదంతా చేస్తోంది అండ్ రీసెంట్గా జరిగిన ప్రజాగ్రహ సభలో వచ్చిన చీప్ లిక్కర్ కామెంట్స్ విమర్శలు మనం చూసాం. ఆ విమర్శల నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా భారతీయ జనతా పార్టీ కావాలని చేస్తున్న ఒక కుట్రగా లేకపోతే డ్రామాగా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? మాణిక్రావు గారు. నమస్కారం అండి రవి గారు, అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే. సోము వీర్రాజు గారు ప్రజాగ్రహ సభలో మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాటల్లో అర్థం ప్రజలందరికీ అర్థమైంది, రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలు కూడా చూశారు. అందరికీ ఒకే విధంగా అర్థమైంది. ఇంకొక విధంగా అర్థం అవుతుంటే అది ఇంకొకరికి సంబంధించినటువంటి, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ సోము వీర్రాజు గారు మాట్లాడినటువంటి మాటలు, చీఫ్ లిక్కర్ ని మేము ఇంకా తగ్గించిస్తాము, ఓట్లు మాకేంటి అనే పద్ధతిలో మాట్లాడినప్పుడు ప్రజలందరికీ ఎట్లయితే అర్థమైందో బీజేపీ కూడా అట్లాగే అర్థం చేసుకొని బీజేపీ వాళ్ళు చెప్పాలి. అట్లా సోము వీర్రాజు గారు అట్లా మాట్లాడుకుంటే బాగుంటుందనో లేకపోతే ఇంకొకటో చెప్తే బాగుండేది. కనీసం అంటే ఆయన మాటల్ని నెగిటివ్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు సత్య గారు చెప్తున్నట్టుగా మద్యం పేరుతో ఏ రకంగా ప్రభుత్వం దోచేస్తోంది, మద్యం పేరుతో ఏ రకంగా ప్రభుత్వం దోచేస్తుంది అనేది కాస్త విడమరిచి అర్థమయ్యేలా ప్రజలకు చెప్తే బాగుండేది అనేది సత్య గారి మాట. నేనేమంటున్నానంటే నన్ను మాట్లాడేవంటే 2 నిమిషాలు నాకు వాయిస్ బాగా బ్రేక్ అయి వస్తుంది. రైట్. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఆయన మాట్లాడింది చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆయన కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ గా మాట్లాడలేదు. సోము వీర్రాజు గారు ఎక్కడ కన్ఫ్యూజ్ గా మాట్లాడలేదు. మేము 70 రూపాయలకే ఇస్తాము, ఇంకా బ్రహ్మాండంగా పరిపాలన అందించాలనుకుంటే 50 రూపాయలకే ఇస్తామని మాట్లాడారు. ప్రజలు ఎక్కడ అపార్థం చేసుకున్నారు? ప్రజలు అపార్థం చేసుకున్నట్టుగా కొంతమంది మిత్రపక్షాలు, వాళ్ళకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఇంకొకరు అనుకుంటున్నారు. అది అట్లా అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఈ సందర్భంగా జిన్నా టవర్ కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడాల్సినటువంటి అవసరం బీజేపీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ దేశ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కానీ అవసరం లేదు. సోము వీర్రాజు గారిని అయ్యా నువ్వు అట్లా మాట్లాడుకుని ఉంటే బాగుండేది అని చెప్పుకుంటే బాగుండేది, లేకపోతే సోము వీర్రాజు గారు అట్లా మాట్లాడుకుని ఉంటే బాగుండేది, పొరపాటున మాట్లాడేడని ప్రజలకి చెప్పినా కూడా బాగుంది. అంతేగాని ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం జిన్నా టవర్ ను కూల్ చేయాలని, ఆ జిన్నా టవర్ ను కూల్ చేయాలనే ఎందుకనే దాని మీద డిబేట్ జరిగేటప్పుడు దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, పాకిస్తాన్ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాన్ తోటి ఇప్పుడు భారతదేశానికి ఎటువంటి గొడవలు జరగట్లేదు, పెద్ద యుద్ధాలు జరగట్లేదు. ఆ యుద్ధం వచ్చినప్పుడు దేశ స్థాయిలో ఎవరు ఎట్లా స్పందించాలనేది కూడా స్పందిస్తా ఉన్నారు. చాలా మంది పెద్దలు మాట్లాడినట్టే జిన్నా అనే అతను ఈ దేశ పోరాటంలో కూడా, స్వతంత్ర పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర వహించినటువంటి అతను. ఆ సందర్భంగా ఆ రోజు చక్కెరపల్లికి సంబంధించినటువంటి మత గొడవల్లో కొంతమంది ముస్లింస్ సంబంధించి ఉరిశిక్ష చేసినప్పుడు ఆ ఉరిశిక్షని రద్దు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి లాల్జాన్ బాషా గారు ముంబై కోర్టులో పనిచేస్తున్నటువంటి జిన్నా గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి వాదించడం వల్ల ఏర్పడింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అనేక మంది పెద్ద మనుషుల పేర్లు ఇక్కడ పెట్టుకున్నారు. అది జిన్నా కావచ్చు, ఇందాక మా మిత్రులు చెప్పినట్టు అనంతాజ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే బ్రాడీపేట కావచ్చు, కాటన్ దొర కావచ్చు, అనేక మంది పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ పేర్లు ఎక్కడ తీసేయాలని ఇంకొకటి ఎక్కడా లేదు. అయితే బీజేపీ పార్టీ రాజకీయాల కోసం వాడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగానే ఈ స్థాయిలో ఎక్కడైతే హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయో అప్పుడు కూడా ఈ స్థాయిలో స్పందించలేదు వాళ్ళు. మరి ఎందుకు స్పందించలేదు అనేది మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఇమ్మీడియట్ గా సోము వీర్రాజు గారి యొక్క మాటలు దుమారం రేగుతా ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని వారించకపోగా, వాళ్ళ తప్పులు వాళ్ళు ఎత్తి చూపకపోగా, వాళ్ళ తప్పుల్ని లేక వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతిపక్షాలు అపార్థం చేసుకునేది చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ప్రతిపక్షాలు చాలా క్లియర్ గానే ఉన్నాయి. ఆయన మాట్లాడిందే సక్రంగా లేదు. ఎందుకంటే పెద్దలు ఇందాక మాట్లాడారు, మన జనసేనకు సంబంధించినటువంటి మిత్రులు ఏంటంటే వైసీపీ ఎట్లా అర్థం చేసుకుంటుందో లేకపోతే ఇంకొకరు ఎట్లా అర్థం చేసుకుంటుంది అనేది కాదు కదా ఇక్కడ కావాల్సింది. మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది.
నిజంగా వాళ్ళకి ఆగ్రహం రప్పించాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు వైసీపీ చేసింది ఈ రాష్ట్రంలో. తీవ్ర ఆగ్రహం తెప్పించాల్సినటువంటి పరిస్థితి కూడా చేసింది. అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఆగ్రహం రాలేదు. వాళ్ళకి ఆగ్రహం ఎందుకు వచ్చిందో ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సోము వీర్రాజు గారు మాట్లాడేటువంటి మాటలు మళ్ళీ దుమారం రేగేటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సింది ఇది కాదు, ఖచ్చితంగా సోము వీర్రాజు గారిని కంట్రోల్ చేసుకోవడమో లేక ఆయనకి అయ్యా అట్లా మాట్లాడకూడదని చెప్పడం చేయాలి. అట్లాగే ఇదంతా కూడా రాజకీయ ఎత్తుగలరు. ఇప్పుడు చిన్న టవర్ తీసివేయాలి అని అంటే ముస్లింస్ దాన్ని సమర్థించినట్టు ఉండాలనా, లేకపోతే ముస్లింస్ దాని గొడవలో పెట్టుకోవాలనా, లేకపోతే ఈ విషయం డైవర్ట్ కావాలనా, జాగ్రత్తగా ఆలోచించాలి. స్వయాన ఒక దేశంలో ఉన్నప్పుడు అందరూ ఈ దేశం కోసమే పనిచేశారు. ముస్లింస్ కు సంబంధించినటువంటి అనేక ఆత్మవిశ్వాసాలకి సంబంధించి మతాలకు సంబంధించి వాళ్ళకి చిన్న చూపు అనేకమైన గొడవలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం వాస్తవానికి మాట్లాడకూడదు. ఈ దేశం వెళ్ళిపోయిన తర్వాత స్వయాన అద్వానీ గారే మరి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు జిన్నా గారిని బ్రహ్మాండంగా గొప్ప నాయకులని కీర్తించారు. ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టు అక్కడ కూడా మరి బ్రహ్మాండంగా మన నాయకులు కూడా గౌరవిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం నాయకుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి తెల్ల నాయకుల్ని అంటే బ్రిటన్ నాయకుల్ని కూడా మనం గౌరవించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి మతాల్ని గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ లేకపోతే ఇంకొక బాధ ఇవన్నీ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో కూడా. మరి రాజాసింగ్ గారికి అవన్నీ కుదరలేదా? అక్కడ రాజకీయాల కోసం అక్కడ ఉన్నటువంటి పేర్లు అవసరమైతే భాగ్యనగరంగా మారుస్తాను, ఇంకొకటి మారుస్తాను అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం మాత్రం చాలా తప్పు. దీనివల్ల అసలు గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ చక్కగా చిన్న టవర్ పిలుచుకుంటా ఉన్నారు. మరి కూల్ చేస్తామంటున్నారు మాణిక్రావు గారు. మాణిక్రావు గారు పేరు ఉందనే సంగతి కూడా ఈ తరం వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. బాబ్రీ మసీద్ మకరాజకీయాలు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడం అనేది సరైనది కాదు. బాబ్రీ మసీద్ కు ఏ గతి పట్టిందో బాబ్రీ మసీద్ ఏం చేసామో అదే చేస్తామని చెప్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. ఆ స్థాయిలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను అంటే అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థాయిలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా జరుగుతున్నాయా, మతం పేరు మీద జరుగుతున్నాయా, లేకపోతే కులం పేరు మీద జరుగుతున్నాయా, లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రస్తుత నాయకుడు ఎవరు, గతంలో నాయకుడు ఎవరు అనే చర్చ ఏమైనా జరుగుతున్నాయా? ఏం లేదు. సోము వీర్రాజు గారి మాటలు మాత్రమే జరుగుతుంది. ఆ మాటలకు పులు స్టాప్ ఎక్కించడం లేక ఆ మాటలు సమర్థించుకోవడం అంతవరకు రాజకీయాలు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆ మాటలు వాళ్ళు తప్పరికి గ్రహించారు కాబట్టి డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ డైవర్ట్ పాలిటిక్స్ దేనికి? డైవర్ట్ చేసినా పర్వాలేదు. డైవర్ట్ చేస్తూ మతాల్ని, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు, నాయకత్వం మధ్య చర్చ పెట్టేటట్టు, కులాలను ముందుకు తీసుకొచ్చేటట్టు మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని మా అభిప్రాయం. రైట్. టీవీ రామారావు గారు జాయిన్ అయ్యారు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రామారావు గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద? మా పార్టీ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తుంది. ఇది వార్వలేక ఏదో అలజడి సృష్టించాలి అనే ఉద్దేశంతో మరి చేస్తున్నటువంటి విధానాలుగా కనపడుతుంది. కారణం ఏంటంటే ప్రజల యొక్క మనోభావం ఎలా ఉంది అని తెలుసుకుని, అరే లిక్కర్ రేటు ఎక్కువగా ఉంది, ప్రజలు బాధపడుతున్నారు అనే ఉద్దేశంతో లిక్కర్ రేట్ తగ్గించడం జరిగింది. వీళ్ళ ప్రభుత్వాలు వచ్చినప్పుడు చేసుకోమనండి, వీళ్ళ ప్రభుత్వాలు వస్తే ఆ పడనొద్దు వస్తే వాళ్ళకి నచ్చినట్టు ఫ్రీగా ఇచ్చుకోమనండి, పర్లేదు. ఏం చెయ్యాలి, ఎలా చేయాలని విధి విధానాలని చూసి ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరండి? క్రైస్తవులు, హిందువులు, ముస్లింస్ అన్నదమ్ముల్లో చదువుతున్నాం. ఇక్కడ లేదా అంటే అందరికీ తెలుసు. అలాంటిది ఎవరో మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తను మాట్లాడకూడదు. ఇది కేవలం ఎలా అనిపిస్తుందంటే కన్నా లక్ష్మీనారాయణ కంటే నేను చాలా గొప్పవాడిని, అతని కంటే నేను చాలా గొప్పవాడిని, ఇతను ఉనికిని చాటుకోవడానికి మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. మరి అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇలాంటి మరి మత ద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మరి ఆయన మాట్లాడటం అనేది తప్పు. దీనైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ లో అందరికీ మరి సమానమైనటువంటి విధానం కల్పిస్తూ చూసే మరి పరిపాలన విధానం చూస్తున్నట్టున్నారు వాళ్ళు.
అయినా సరే ఏదో విధంగా వాళ్ళ ఉనికిని చాటుకుని ఇక్కడ బాగా వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ అది కాంగ్రెస్ లోగడే చెప్పాను నేను, కాంగ్రెస్ పట్టిన గడ్డే వీళ్ళకి పడుతుంది. ఈ టవర్లు పోల్చడం మానేయండి, ఈ టవర్లు పూల్చేటటువంటి విధానాలను ఆర్పేసి పోలవరం ప్రాజెక్ట్ తయారవడానికి చూడమనండి. దానికోసం ఉద్యమం అంటే కేంద్రం మెడలొచ్చి ఆ నిధులు తీసుకురమ్మనండి, జనం హర్షిస్తారు తప్ప ప్రశాంతంగా బ్రతికేటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కల్లోలం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాజమండ్రిలో ఎన్నో విధాలుగా ఉన్నాయి, మరి ఆయన తెలుసుకోమనండి. ఆయన రాజమండ్రి వాసి కాబట్టి నా పక్కనే, అక్కడ చూడమనండి. అక్కడ ఒక రకం మాట ఇక్కడ ఒక రకం మాట అనేది ఆయన మంచిది కాదు. కేవలం రాజకీయ ఉనికి చాటుకోవాలంటే ఇలాంటి విషయాలు వద్దు. ప్రజలకు సేవ చేయండి, ప్రజల మనోభావాలు తెలుసుకోండి అంతే తప్ప ఈ టవర్లు కూలుస్తాం అది ఇది అని అంటే కేవలం రెచ్చగొట్టే విధంగా అంటే మరి అక్కడ పక్కనే చర్చలు ఉన్నాయి. మరి రేపు పొద్దున్న ఏదైనా ఎదుగుతే వాళ్ళకు కూడా ఇదే మనం ఇస్తాడైనా అంటే హిందువులు తప్ప ఇంకా మిగతా ఎవరు ఉండకూడదా? అందరూ బాయిగా బతుకుతున్నాం. దయచేసి ఇలాంటి వాటిని ఉపసంహరించుకోమనండి ఆయన్ని. లేదనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. దయచేసి ఆయన విమర్శించమని. రైట్, మీరు ఏదో చెప్తున్నారు రాజమండ్రిలో కూడా ఏదో ఉన్నాయని. ఏమున్నాయండి రాజమండ్రిలో? కాటన్ విగ్రహం ఉందండి. రాజమండ్రిలో దగ్గరికి వెళ్ళి ఈయన రాజమండ్రిలో ఏ రకాలైనటువంటి చేస్తున్నాడు, ఏ రకాలైనటువంటి దానిలో తెలుసు. మరి ఇలాంటివి అన్ని కూడా మేము కూడా బయటికి తీయాల్సి వస్తుంది. మరి ఇదే పరిస్థితుల్ని మీరు కొనస్తే మేము మా పార్టీ కాదు, నా వ్యక్తిగతం చెప్తున్నాను, ఇలాంటి విషయాలు మీరు చాలా మార్చుకోమని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తాను. రైట్, కాబట్టి మనోహర్ నాయుడు గారు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మనోహర్ నాయుడు గారు, ఏంటి కొత్త రాజకీయం? మీరు అదే ప్రాంతంలో పుట్టారు, అక్కడే పెరిగారు, మీరు చూసే ఉంటారు. ఆ జిన్నా టవర్ చుట్టూనే గుంటూరు వాసులు అంతా తెలుసు, బాగా తెలుసు జిన్నా టవర్ అంటే. గుంటూరు కానీ లేకపోతే పక్కన ప్రకాశం, విజయవాడ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా జిన్నా టవర్ అంటే ఫేమస్ గుంటూరులో. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఒక డిమాండ్, ఆ జిన్నా టవర్ను పేరు మార్చండి లేకపోతే కూల్ చేస్తామని చెప్పేసి. దీన్ని ఏ రకంగా చూస్తారు? కులాల మధ్య మతాల మధ్య చిక్కి పెట్టడానికి. హలో, చెప్పండి మనోహర్ నాయుడు గారు. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ప్లీజ్ చెప్పండి, మీరు చెప్పండి మనోహర్ నాయుడు గారు. బీజేపీ పార్టీ వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య చిక్కులు పెట్టి ఇది రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ జిన్నా టవర్ సెంటర్ అనేది గుంటూరులో స్వాతంత్రం రాకముందే ఈ యొక్క జిన్నా టవర్ సెంటర్ ని కట్టినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఈ రోజు అసందర్భంగా అంటే నిన్న జరిగినటువంటి బీజేపీ వాళ్ళు జరిగినటువంటి ఈ యొక్క ఏది సోమవీర్రాజు గారు విజయవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో అంశుత వ్యాఖ్యలు చేశారు ఏది మద్యం గురించి. దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా బీజేపీ పార్టీని అంటే సోమవీర్రాజు గారు అన్న మాటని అధ్యక్షుడి హోదాలో అన్నాడు కాబట్టి ఆ మాటని అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితులు తప్పుపడతా ఉన్నారు కూడా. ఈ రోజు ఈ రాజ్నాథ్ సింగ్ అనేటువంటి ఒక తెలంగాణకు సంబంధించిన శాసనసభ్యుడు కానీ లోకల్ గా ఉన్నటువంటి మన బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా సందర్భం లేనటువంటి అసందర్భమైనటువంటి ఒక జిన్నా టవర్ సెంటర్ అనేటువంటి పేరు అది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి దగ్గరగా స్వాతంత్ర దగ్గరగా 60 సంవత్సరాల పైకి అది నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మనకి గతంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో మిత్రపక్షం ఉంది కదా బీజేపీ పార్టీకి. మరి కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా. స్వయాన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు 2005లో పాకిస్తాన్ వెళ్ళినప్పుడు జిన్నా సమాధి వద్ద భారత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సైకు లౌకికవాది జిన్నా గారని చెప్పేసి ఆ రోజు బీజేపీ పార్టీ కీలక పాత్ర పోషించడంలో ఏది అద్వానీ గారే ఆ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజు అద్వానీ గారు ఆ రోజు మాట్లాడినటువంటి ఆ మాటను ఈ రోజు వాళ్లే పక్కన పట్టించేసి రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసం ఎలక్షన్ దగ్గరికి వచ్చేవాడికి ఏదో ఒకటి మత పిచ్చు రాజకీయ చిచ్చు పెట్టాలి, మతాలని ఒక పక్కకు లాక్కోవాలి,
హిందూ మతం ఇప్పుడు ఎందుకంటే గుంటూరు సిటీలో మాకు ఎప్పుడు కూడా హిందువులు ముస్లింలు అనేటువంటి భేదాభిప్రాయాలు మాకు ఎప్పుడు ఉండవు. మేము అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తా ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి నడిబొడ్డు గుంటూరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయంగా ఒక జనాటవ సెంటర్నో లేకపోతే ఇంకోటని చెప్పేసి ఏదో కులాల మధ్య మతాల మధ్య తెచ్చిపెట్టడం బీజేపీ పార్టీ తగదు. దయచేసి వాళ్ళు సిద్ధాంతపరంగా ధర్నాలు చేసి ఏదైనా చేసి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి చెప్పాలి పోయి ఏదో సందర్భం లేనటువంటి అసందర్భమైన మాటలు తీసుకురావడం తగదని చెప్పేసి బీజేపీ పార్టీ మీ ద్వారా మేము వాళ్ళందరూ కోరుతా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ నాయుడు గారు ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అది మొత్తానికి రాజకీయ లబ్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఇది ఎంత చేస్తోంది అనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. మరో అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇవాళ బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏఎస్ షరీఫ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయంటూ చెప్పుకొచ్చారు ఎంఏ షరీఫ్. మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, దుష్ట పాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, అదే జరగబోతోందని కూడా ఎంఏ షరీఫ్ జోస్యం చెప్పారు. పొత్తుల విషయంలో అన్ని పార్టీలు సైలెంట్గా ఉన్న ప్రస్తుత తరుణంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి? ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. రైట్, బొలిశెట్టి సత్య గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అండ్ వామపక్షాలు, జనసేన పార్టీ వామపక్షాలు కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేశాయి. తర్వాత ఏం జరిగిందనేది తెలుసు. తర్వాత భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఏర్పడిన తర్వాత వామపక్షాలు సైడ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీలు కూడా కలవబోతున్నాయి, కలుస్తాయని చెప్పి ఏదో ఆ కామెంట్ చేసింది చిన్న స్థాయి వ్యక్తి అయితే కాదు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు. సో ఏంటి ఈ వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి సత్య గారు? నిజం ఉందా ఈ వ్యాఖ్యల్లో ఏదైనా? అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా పార్టీలో? అంటే తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళ జీవన్మరణ సమస్య అండి, కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అది కావాలని కోరుకుంటున్నారు. ఆ జనసేన అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో కలిసి వెళ్లే ప్రపోజల్ కానీ ఫ్యూచర్ లో కలిసి వెళ్లే అవకాశం కానీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2018 మార్చి 14వ తారీఖుని గుంటూరు బహిరంగ సభలో తండ్రి కొడుకుల మీద ఎటువంటి ఆరోపణలు చేసి పైకి వచ్చారు. ఎందుకంటే 2014లో మద్దతు ఇచ్చిన తర్వాత 2015లోనే పవన్ కళ్యాణ్ గారు బలవంతంగా భూసేకరణ చేయొద్దు, ఒక 3000 ఎకరాల్లో రాజధాని కట్టండి, ప్రతి ఒక్కరికి ఒక టైటిల్, నెక్స్ట్ ప్రభుత్వం మీద రాకపోవచ్చు, వాళ్ళకి టైటిల్ కరెక్ట్ గా ఉండేటట్టు చూడండి, ఒక రాజముద్రిక వేసి ఒక పత్రం వాళ్ళ చేతిలో ఉండాలి, వాళ్ళ హక్కులు కోల్పోకూడదు అని చెప్పారు. అది ఏమాత్రం పాటించకుండా ఈయనకేం తెలియదు, నాకు అనుభవం ఎక్కువ అని చెప్పి కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ప్రతి విషయంలోనే విభేదిస్తూ అంతర్గతంగా ఉన్నా కూడా 2018 మార్చి 14కి పూర్తిగా పైకి రావడం జరిగింది. అంతకు ముందే 2016లో ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి కాంగ్రెస్ కండక్ట్ చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం విపరీతంగా స్పెషల్ కేటగిరీ అడిగిదాతంతామన్న పద్ధతిలో చేస్తుంటే ఆ రోజు రఘువీరారెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ పంపించారు. ఇది చదివి వినిపించమని చెప్పారు మా గుంటూరు సభలో. ఏమంటే ప్రత్యేక హోదా గురించి మేము ఎంతవరకు అయినా సరే సాయం చేస్తాం, మీతో ఉంటాం. అప్పుడు తెలుగుదేశంతో పొత్తు ఉన్న తెలుగుదేశం వ్యతిరేకంగా మాట్లాడగలిగారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ కూడా అఖిల పక్షం వెయ్యండి అంటే ఈ ముఖ్యమంత్రి గారు వేయలేరు. ఈ గతంలో కూడా అఖిల పక్షం సాంప్రదాయం ఆ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే అప్పుడు అతను నియంతలాగా వ్యవహరించాడు, ప్రతిపక్షాన్ని కన్సిడరేషన్ లో తీసుకోలేదు, అధికారంకి వచ్చిన తర్వాత అహంభావంతో విరమిగాడు. ఇప్పుడు ఈయన అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తా ఉన్నది అదే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరైన సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి. ఇటువంటి లీక్లు ఇచ్చి వాళ్ళ పార్టీ నుంచి పైకి వెళ్ళిపోయే వాళ్ళు పైకి వెళ్లకుండా, ఇదివరకు ఏంటంటే 2019లో చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తే పవన్ కళ్యాణ్కి వెళ్తుందని చెప్పి ప్రచారం ఇంటింటికి ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాని మీద కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేసి ఆ మొత్తం ఓటు డైవర్షన్ అంతా కూడా, ఓటింగ్ అంతా కూడా వైసీపీకి వెళ్ళేటట్టుగా చేశారు ఆ రోజు.
అది కాబట్టి అటువంటిది ఏమీ లేదని, ఒకవేళ అటువంటిది నిజంగా రావాల్సి వస్తే మాత్రం అంతకంటే ఆత్మహత్య దృశ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే వీళ్ళు అందరూ కలిసి చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించాలా, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి కాదు. ఇద్దరు అవినీతి పనులు, వీళ్ళిద్దరిని వ్యతిరేకించి అవినీతి రహిత సమాజం నిర్మిద్దామని చెప్పి జనసేన బీజేపీ కలిసి ఆలోచిస్తుంది. ఈ రోజు వరకు కూడా అవినీతి ఆరోపణలు అయితే బీజేపీకి జనసేనకి అంటగట్టడానికి లేదు కదా. అప్పుడు ఇసుక అదే సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇసుక 3,000కు దొరికి ఇసుకని ఉచితంగా ఇస్తానని చెప్పి, ఒక కార్పొరేట్ సంస్థలకి ఉచితంగా ఇస్తానని చెప్పి అల్టిమేట్ గా 15,000 చేసిన చంద్రబాబు నాయుడు అప్పుడే 2018లోనే 15,000 చేశారని చెప్పి ఆయన తిరగబడడం జరిగింది. అదే పరిస్థితి వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అలాగే సాకా విషయంలో కూడా పూర్తిగా మద్యపాన నిషేధం అనే అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు ఎంకరేజ్ చేశారు, ఈయన మద్యపాన నిషేధం అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. వచ్చి వీళ్ళంతా ఏంటంటే ఒక ఇసుక మాఫియా, ఒక ల్యాండ్ మాఫియా, ఒక మైనింగ్ మాఫియా, భూదందా, వీటి మీద ఉన్న ఈ రెండు పార్టీలకి, ఈ రెండు కుటుంబ పార్టీలతో కలిసే సమస్య అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అవకాశమే లేదు. కానీ ఒంటరిగా పోటీ చేసే అవకాశమే లేదు జనసేన పార్టీ అనే కామెంట్ కూడా చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో ఏమైందో చూశారు కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. ఉనికి చాటుకోవాలంటే పార్టీ నిలబడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఒక కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉంది అనేది ఆయన వ్యాఖ్యల్లో సారాంశం. అదేనండి, అది చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు, టీడీపీ నాయకులు అనుకోవచ్చు, వైసీపీ నాయకులు అనుకోవచ్చు. జనసేన మాత్రం అలాగ అనుకోవడం లేదండి. మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లో వచ్చాం తప్ప ఎలాగోలాగా అధికారంలోకి వస్తాం అనుకుంటే ఇదివరకే పవన్ కళ్యాణ్ గారు 2 దిక్కులు గెలిచేవారు. ఇదివరకే పొత్తు పెట్టుకుంటే, వైసీపీతో పొత్తు పెట్టుకుంటే డైరెక్ట్ గా ఒక 50-70 సీట్లు అప్పుడే వచ్చిండేవి. అవన్నీ కాదు, ఆ పొత్తులు, ఆ ఎత్తులు అన్ని వాళ్ళందరూ ట్రై చేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నీతిగా నిజాయితీగా నిలబడి ఉన్నారంటే ఈ అవినీతి రాజకీయాలు అరికట్టాలి, డబ్బు లేదే రాజకీయాలు లేదు అనేది స్టార్ట్ చేసింది టీడీపీ, దాన్ని ఇంకా స్థాయి పెంచింది వైసీపీ. ఈ రెండింటితో మా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనుకున్న మేము ఎలాగే కలిసి వెళ్తామండి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతుందా సత్య గారు? జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో? ఎందుకంటే ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్. ఎందుకంటే చాలా దగ్గర అసలు ధరావతి కట్టలేని వాళ్ళు ఇవాళ సర్పంచ్లు అయ్యారు, ధరావతి కట్టలేని వాళ్ళు ఇవాళ కార్పొరేటర్లు అయ్యారు, ధరావతులు కట్టలేని వాళ్ళు ఇవాళ జడ్పీటీసీ అయ్యారు. జడ్పీపీ వైస్ చైర్మన్ గా ఒక తాపీ మేస్త్రి, అతను జడ్పీపీ వైస్ చైర్మన్ గా ఉన్నాడు, వెళ్ళి తాపీ పనులు కూడా చేసుకున్నాడు. కాబట్టి మేము రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి వచ్చామంటే ఆ మార్పు తెచ్చినంత వరకు వెయిట్ చేస్తాం. మాకు అధికారం ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు తగిలియాలి, ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని తగిలియాలి, ఆ ప్రాబ్లం లేదండి, మాకు ఆ ప్రాబ్లం లేదు. రైట్. మాణిక్రావు గారు, అంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉందా మీ నాయకులకు? ఎందుకు ఎంఏ షరీఫ్ గారు అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? అండ్ వ్యక్తిగతమైన కామెంట్స్ అయితే కాదు, ఒక పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రవి గారు, మాకు ప్రధానమైనటువంటి శత్రువు వైసీపీ పార్టీ. వైసీపీ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అరాచకాల మీద మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. కొంతమంది కొన్నిసార్లు వాళ్ళకి ఆ ఒక సమస్యగా కనపడవచ్చు, ఒక సమస్యగా కనపడకపోవచ్చు. సత్య గారు చెప్పినట్టు ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మేము పట్టుబట్టాము. ఉన్నటువంటి తక్కువ టైంలోనే ప్రత్యేక ప్యాకేజీకి బీజేపీ ఏ విధంగా మమ్మల్ని ఒప్పించిందో, అదే స్థాయిలో ఇస్తామని చెప్పిందో, ఆ విషయంలో కూడా మేము బీజేపీ మాటలు నమ్మి ఎంతో కొంత తీసుకురావటం, ఆ తర్వాత వాళ్ళు దానికి కూడా వెనక్కి తిరిగితే ఏ విధంగా పోరాటం చేసామో ప్రజలందరూ కూడా చూశారు. అయితే ప్రత్యేక హోదాకి ఇవ్వనటువంటి బీజేపీ పార్టీని ఏ స్థాయిలో వాళ్ళు విమర్శించారో, ఈ రోజు దాంతో వాళ్ళు మిత్రపక్షం కోసం, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ తోటి మిత్రపక్షంలో ఉన్నారు. మిత్రపక్షం కోసం ఆ రోజు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ స్థాయిలో విమర్శించారో, ఈ రోజు శత్రుత్వం కోసం ఆ రోజు ఏ స్థాయిలో విమర్శించారో, ఈ రోజు మిత్రపక్షం కోసం బీజేపీ వాళ్ళు అసలు అవినీతే చేయటం లేదని, బీజేపీ వాళ్ళు చేసేయన్ని కరెక్ట్ అని చెప్పేసి అనుకోవటం ఎంతవరకు కరెక్టో నేను వాళ్ళకే వదిలేస్తా ఉన్నాను. కరెక్ట్ అని చెప్పలేదు కదా. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కొన్ని విషయాలు చెప్పింది. ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, లేకపోతే అమరావతి ఇక్కడే ఉంటుంది, మమ్మల్ని నమ్మండి దేవుడు అని చెప్పేసి ప్రామిస్ చేయడంలో కానివ్వండి, ఉద్యోగస్తుల విషయంలో, తర్వాత విద్యార్థుల విషయంలో ఎన్నో హామీలు చెప్పింది. వీటన్నిటిని ఏదిని నెరవేర్చాల. అయినా కానీ మిత్రపక్షంగా ఉండటం కోసం మేమేమి విమర్శించము బీజేపీని అని చెప్పేసి అనుకుంటే దానికి మేమేం కాదాం. రెండోది, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. ప్రతిరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ధరలు పెరిగిపోతా ఉన్నాయి.
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించింది, కేంద్రంతో పాటు అనేకమైన రాష్ట్రాలు తగ్గించింది. వాటి విషయంలో కూడా మేమేం మాట్లాడమని చెప్పేసి వీళ్ళు అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. నేనేమంటానంటే స్నేహం ఉండొచ్చు, స్నేహం కోసం ఒక పార్టీ చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం చేస్తున్నటువంటి అరాచకాల విషయంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాట్లాడకుండా చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి ఎత్తుగడలకి ఈ రెండింటిని గమనిస్తూ కూడా మేమేం మాట్లాడమని చెప్పేసి అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. పొత్తుల విషయం అంటారా, ఈ రోజు సత్య గారు మాట్లాడవచ్చు, మేము మాట్లాడవచ్చు. అవి ఏ సందర్భంలో ఎట్లా మారితే ఎవరు తెలియదు. రాజకీయ పార్టీలు శాశ్వతంగా శత్రుత్వం మిత్రుత్వం ఎవరికి ఏది ఉండదు. ఆయా రాజకీయాలను బట్టి ఆ రాజకీయ పార్టీ ముందుగా వెళ్ళడం కోసం, అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు షరీఫ్ గారు మాట్లాడినటువంటి మాటల విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి అక్కడ గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అనేక చోట్ల పొత్తు పెట్టుకొని వెళ్ళారు. జనసేనకి టీడీపీ కూడా పొత్తులు ఉన్నాయి. ఆ సందర్భంగా లోకల్ గా జరిగినటువంటి మీటింగ్ లో ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఆయన మండల చైర్మన్ కాబట్టి ప్రధానమైనటువంటి శీర్షికలో వచ్చి ఉండొచ్చు. నిజంగానే సత్య గారు చెప్పినట్టు ఏదైనా స్టేట్ వైడ్ గా పొత్తులు కనుక ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడతారు. అక్కడ జరిగినటువంటి పొత్తులు, అక్కడ జరిగినటువంటి స్నేహాల విషయంలో ఆయన మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన ఈ రోజు బీజేపీతో ఉన్నారు కాబట్టి అదే కొనసాగిందనే ఉద్దేశంతో బీజేపీని వ్యతిరేకోవాల్సిన అవసరము, లేకపోతే అంతకుముందు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం బీజేపీకి వ్యతిరేకంగా ఉందని తెలుగుదేశాన్ని దూషించాలనే ప్రయత్నం చేయడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడైనా మారొచ్చు. ప్రధానమైనటువంటి శత్రుత్వం ఈ రోజు వైసీపీతో ఉంది. వైసీపీ అధికారంలో ఉండటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు మనిషి జీవించేటువంటి పరిస్థితి లేదు. సరే కదా, రోడ్డు మీద కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు, ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎవరికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంది, ఎవరికి అనుకూలంగా ముందుకెళ్తా ఉంది, ఎవరు నోట్లో నుంచి మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంది అనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడితే బాగుంది. రైట్. రామారావు గారు, జనసేన, టీడీపీ అండ్ వామపక్షాలు ఈ మూడు కలిసి 2024లో కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలనను అంతమొందిస్తాం, ఇది వాళ్ళు చెప్పింది. మీ కామెంట్ ఏంటి దీని మీద రామారావు గారు? చిన్న విషయం చెప్తున్నా, చెప్పండి. అరాజకమైన ప్రభుత్వం అన్న మాణిక్యాలరావు గారు కొంచెం దయచేసి వారిని ఉపసంహరించుకోమనండి. అరాజకానికి అభివృద్ధికి తేడా తెలుసుకోమనండి. ఇది అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీ. చేయాల్సినటువంటి వదిలేస్తే ఈ రకమైన పరిపాలన అందించవచ్చు, ఈ రకమైన పథకాలు పెట్టి అమలు చేయొచ్చు అనేది నిర్ధారణ చేసినటువంటి పార్టీ వైసీపీ అన్న సంగతి ఆయన మర్చిపోతుంది. చెప్పండి. ఇక రెండోది, మరి ఆయనకి పదవి అయిపోయినట్టుంది. పదవి అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆ చిన్న ముస్లింస్ మీద ఏమైనా గౌరవం ఉంటే, ఆయన ముస్లిం అయి ఉంటే ముందు అర్జెంట్ గా దాన్ని వెళ్ళి ఖండించి ఆ బీజేపీ మీద యుద్ధం చేయమని నా చెప్తాను. అంతే తప్ప ఈ రకమైన మాటలు మాట్లాడద్దు. 3 పార్టీలు కాదు, 30 పార్టీలు ఏకమైనా వీపుకునేది ఏమీ లేదు. మరలా మా ప్రభుత్వమే ప్రజలు ఆహ్వానిస్తారు. ఆ ప్రభుత్వాలు కూడా వద్దు అని పారదోలినటువంటి విషయాన్ని దయచేసి తెలుసుకోమనండి. ఇక ఇంకో విషయం చెప్పాలంటే, జోగి రాసుకుంటే రాలేదు పూర్తి తప్ప ఏమీ కాదు. వీళ్ళందరూ కలిపి జోగి లాంటి వాడే తప్ప ప్రజలకి న్యాయం చేసేటటువంటి వాళ్ళు కాదు. ఈ సామెత పూర్వం నుంచి ఉంది. దయచేసి అది తెలుసుకోమనండి. అన్ని రకాల అభిప్రాయాలు తెలుసుకుని, ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుని, వయసులో చిన్నవాడు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో 60 సంవత్సరాల ఇండస్ట్రీలో మా దగ్గర లేవు, కానీ అన్ని తెలిసినటువంటి ఆలోచన పరులు పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా ఈ రోజున అమలు చేశారు. అయ్యో ఇలాంటి ఆలోచనలు మాకు రాలేదని బాధ వాళ్ళకు ఉండొచ్చు. దానికి మేమేం బాధ్యులు. కానీ ఇక్కడ రామారావు గారు మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ. రామారావు గారు ఒక నిమిషం, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మీరు ఏదైనా చెప్పొచ్చు, మీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, వాట్ ఎవర్, మీ నాయకులు పొగడొచ్చు. కానీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలిసి పోటీ చేసింది కాబట్టి, అంటే వాళ్ళు పోటీ చేయలేదు బట్ వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి జస్ట్ 2% మార్జిన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి రాలేకపోయింది.
ఇప్పుడు 2024లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అనేది చాలామంది చెప్తున్నమాట. అంటే విడివిడిగా పోటీ చేస్తే మీకు పోటీ ఇవ్వలేకపోవచ్చు, కానీ కూటమిగా కలిసి పోటీ చేస్తే అది మీకు కాస్త ఇబ్బందికరమే కదా రామారావు గారు? కరెక్టే సార్. పాండవులు తక్కువ ఉన్నా ఎంతమంది ఉన్నా పాండవులదే విజయం ఉంటుంది సార్. మరి పాండవులు అవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుందండి, కథలు పురాణాలు బాగానే ఉంటాయి చెప్పుకోవడానికి, కానీ పాండవులు కౌరవులు అంటూ ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. వాస్తవం ప్రాక్టికల్. 150 సీట్లు ప్రాక్టికల్ కదా, 150 సీట్లు ప్రాక్టికల్ కదా. అంటే ఇక అందరూ కలిసి అంటే విడివిడిగా పోటీ చేశారు కాబట్టి 151 సాధ్యమైందంట మీకు. విడివిడిగా పోటీ చేశారు కాబట్టి. విడివిడిగా కాదండి, కలిసి పోటీ చేస్తున్నా, విడివిడిగా పోటీ చేస్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అవసరమైన అంటున్నారు, వాళ్ళకి కలిసి పోటీ చేయాలనుకుంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు, దయచేసి వాళ్ళకి తెలుసుకోవాలంటే ఎంతమంది ఏకమైనా వైసీపీ పార్టీని ఏమి చేయలేరు, వాళ్ళ వల్ల సాధ్యం కాదు. 33 కాకపోతే 30 మందిని కలవమనండి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కంప్యూటర్లో పెరిగేవాళ్ళే కదా, ఆయన ఏం చేయమంటే అదే చేస్తారు. చాలు, రేపు ఎన్నికలప్పుడు మీరు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నా చాలు. రామారావు గారు ఏదో చెప్తున్నారు మాణిక్యరావు గారు. ఇప్పుడు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన దానికి, విడివిడిగా పోటీ చేసిన దానికి ఆ డిఫరెన్స్ మనం 2019 ఎన్నికల్లో చూసాం. ఆ రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యేలు వచ్చారంటే చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి చాలా తక్కువ ఓట్ల మార్జిన్తో, ఆ డిఫరెన్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సో కలిసి పోటీ చేస్తే ఆ నెంబర్ వేరేలా ఉండేది ఖచ్చితంగా, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రధానంగా ఒక ప్రశ్న. దానికి సంబంధించి ఎంఏ షరీఫ్ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కంక్లూడ్ చేయండి కృష్ణాంజనేయులు గారు. రవిశంకర్ గారు, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన ఒక సమాచారం మేరకే ఆ విధంగా మాట్లాడి ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆయన షరీఫ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలతో మేము కలుస్తాము, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అనేటువంటిది ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అనేటువంటి ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసము జనసేన పార్టీ ఏం తెలుగుదేశంతో కలవదండి. తెలుగుదేశంతో పార్టీ ఒకవేళ జనసేన కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలా అవకాశాలు ఉంటాయి అంటే కేవలము రాజకీయం కోసమో లేకపోతే జనసేన సీట్ల కోసమో కలుస్తుందని చెప్పేసి నేను అనుకోవటం లేదు. అలాగా ఇప్పటి వరకు కూడా జనసేన ప్రస్థానం 2014 నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానం 14లో ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానివ్వండి, ఇలాగా ఓట్లు సీట్లు రాజకీయం అనేటువంటి జనసేన చేయలేదు. కాబట్టి ఓట్ల రాజకీయం కోసం, సీట్ల రాజకీయం కోసం జనసేన కలుస్తుందని అనుకోవట్లా. కానీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో మంగళగిరిలో జరిగినటువంటి వాళ్ళ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అదేమిటి అంటే గతంలో ఆయన చేసినటువంటి అంశాలు ఏమిటి అంటే, మేము 25 సంవత్సరాల పాటు ఈ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, 25 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటాము, మేము ప్రజల మన్నలను చూరగొని మేము అధికారంలోకి వచ్చేటువంటి విధంగా దశల వారీగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా ఆ అంశం మీద కట్టుబడి ఉండొచ్చు ఆయన. కానీ మొన్న మేము వ్యూహం మార్చుకుంటున్నాము. ఎందుకోసం అంటే ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అనేటువంటి అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసి రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే జనసేన లక్ష్యం అనేటువంటి దాన్ని ప్రకటించారు. కాబట్టి 2024లో ఎన్నికల్లో లేకపోతే ముందస్తుగా జరిగినా కూడా జనసేన లక్ష్యం ఏమిటి అంటే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించడం అనేటువంటిది. ఒక్క జనసేన ద్వారాగానే ఈ విధమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగలదా లేదా అనేటువంటి అంశం మీద ఇంకా కొంతమందితో కలవటానికి రాజకీయంగా అవకాశం ఉండొచ్చు. అందుకని కేవలము సీట్ల కోసమో, ఓట్ల కోసమో, లేదా జనసేన కొన్ని సీట్లు సంపాదించడం కోసం కలుస్తున్నారని నేను అనుకోవటంలా. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం కోసం కలవచ్చు తెలుగుదేశం పార్టీతో. ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీతో పాటుగా ఈ రోజున కమ్యూనిస్టులు, అదేవిధంగా సిపిఎం, సిపిఐ కూడా కలవటానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కలవటానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు జనసేన బీజేపీతో మిత్రపక్షంగా ఉంది.
జనసేన ఏం భావిస్తుంది, ఏమి ఒక అనుభవం వచ్చింది అని అంటే, గత 2019 ఎన్నికల సమయంలో మీరు చెప్పినట్టుగా రవిశంకర్ గారు ఈ విడివిడిగా పోటీ చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలత అనేటువంటిది వచ్చింది, వాళ్ళు గెలవడానికి అవకాశం వచ్చింది. అందుకే 151 సీట్లు వచ్చే వాళ్ళకి 50% పైగా సీట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి, 50% పైగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ట్రయాంగిల్ పోటీ కాకుండా 2 కూటములుగా పోటీ జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించవచ్చని జనసేన భావించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీతో కలవటానికి అవకాశం ఉండొచ్చు. ఇంకా బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకుంటుంది అనే ఒక తెగదెంపులు చేసుకునేటువంటి అవకాశం వస్తుంది అని అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క ధోరణి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ధోరణి మారటం లేదు. ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వటం లేదు, అదే విధంగా ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి వాటిని చేయటం లేదు. ఇప్పుడు ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు చేసి ఏదో లబ్ధి పొందాలని చూసుకున్నారు. ఇలాంటి వాళ్ళతో ప్రయాణం చేయటం వల్ల బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేనకి బీజేపీ ఒక గుదిబండలాగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వదిలించుకుంటూ తప్ప పరిష్కారం లేదు. లేకపోతే బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక నిర్ణయం చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళకి ధోరణి మార్చుకుంటే ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మిత్రపక్షమైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మిత్రపక్షంగా ఉంది, ఇక్కడ పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, ఆయన కొట్టుకడుతున్నారు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ మీద కూడా పోరాడారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నా కూడా 2014 ఎన్నికల్లో బీజేపీతో కావాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఆ రోజున బీజేపీతో అలయన్స్ అంటే అవగాహన మేరకు వెళ్ళినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వ తప్పును కూడా ప్రశ్నించింది. అందుకని ఈ రోజున బీజేపీ మిత్రపక్షం అంటే బీజేపీకి సంబంధించినటువంటి తప్పుల మీద కూడా ప్రశ్నిస్తుంది. ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి వైఖరి మొదటి నుంచి ఒకే తరహాలో ఉంది. ప్రజల తరపున ఉంటున్నారు, ప్రజల తరపున పోట్లాడుతున్నారు. ఆ పోట్లాట మిత్రుల మీద కావచ్చు, రాజకీయ శత్రువు మీద కావచ్చు. అది రాజకీయంగా వాళ్ళకి నష్టం జరగచ్చు, లాభం జరగచ్చు, ఇవి చూడటం లేదు. కాబట్టి జనసేన రానున్నటువంటి ఎన్నికల్లో తన వ్యూహాలను మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారే చెప్పి ఉన్నారు. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ రోజున తెలుగుదేశం పార్టీతోనూ, అదే విధంగా గతంలో మిత్రులుగా ఉన్నటువంటి వామపక్షాలతో కలిసి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అలాగైనా జరిగితే నేను ఒక అంశాన్ని ఫైనల్ గా చెప్పి ముగిస్తాను రవిశంకర్ గారు. రాష్ట్రంలో కనీసం 37 నుంచి 40 సీట్లలో ఈ రోజున జనసేన చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 175 సీట్లలో అంటే కొన్ని చోట్ల గెలవడానికి అవకాశం ఉంది, కొన్ని చోట్ల వీళ్ళ ఓట్ల ద్వారాగానే వేరే వాళ్ళు ఓడేటువంటి అవకాశం ఉంది. ఇది నేను స్పెసిఫిక్ గా ఒక శాస్త్రీయపరమైనటువంటి సర్వే జరిగిన అంశాలను నేను పరిశీలించి చెప్తున్నటువంటి అంశం. కాబట్టి జనసేన ఈ రోజున ఎవరితో మిత్రపక్షంగా ఉంటే ఆ కూటమి ఈ రోజున అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావటము, అధికారంలోంచి రాకపోవటం, ఎవరైనా దించాలన్నా ఎవరైనా ఎక్కాలన్నా కూడా జనసేన యొక్క బలం మీద, జనసేన దాని మీద ఆధారపడి ఉంది ఈ రోజున. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉండి వామపక్షాలతో కలిసి ఉంటే మాత్రమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే మాత్రం అసాధ్యమైనటువంటి విషయం అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని తెలుగుదేశంతోనే కలిసిపోయింది అనేటువంటిది నేను ప్రిడిక్ట్ చేసేం చెప్పడంలో భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఏదైనా జరగవచ్చు. కానీ జనసేన పార్టీ మాత్రం 2024లో గెలుపోటముల్ని మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది అనేది మీ మాట. సత్య గారు ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తేనే మనకి స్వాతంత్రం వచ్చిందండి. ఇప్పుడు ప్రజా స్వాతంత్రాన్ని, గ్రామ స్వాతంత్రాన్ని ఈ 2 పార్టీలు హరించినాయి. ప్రజలకు ఎలాగుందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుంది. ఇప్పుడు సుఖంగా లేదు, గతంలోనే సుఖంగా లేదు. గతంలో పెనంలో వేగిపోతున్న వాళ్ళు ఇప్పుడు పొయ్యిలో పడ్డారు. వాళ్ళకి ఇప్పుడు పొయ్యి కంటే పెనం ముద్దు అనే పరిస్థితి ఉండదండి. వాళ్ళకి పెనం వద్దు, పొయ్యి వద్దు, మాకు సుఖమైన జీవితం కావాలన్నారు. నెక్స్ట్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు అనుకున్న వాళ్ళు ఏంటంటే అవకాశవాద రాజకీయం అది. అటువంటి రాజకీయంలో మేము వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మాది పోరాట రాజకీయం, పోరాటంలోనే ప్రజల గురించి పోరాటం కొనసాగిస్తాం. అలాగే ఇదివరకు గతంలో పెట్రోల్ ధర పెరిగినప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగితే ఈయన ఆయన తిడతారు. అలాగే గతంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ నువ్వు తేలావు, నేను తెస్తానన్నాడు.
ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ, రాత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్టీల్ ప్లాంట్ కనుతాల ఏ విషయంలోనైనా సరే హక్కుల సాధన విషయంలో అఖిలపక్షం వేసి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి వెళ్తామంటే, బీజేపీతో కూడా కలిసి వెళ్తామంటే ఈ రోజు వరకు ఈ రెండు ప్రభుత్వాలు ఒప్పుకోలేదండి. కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా సరే స్టీల్ ప్లాంట్ కి ఒక అఖిలపక్షం వేయమంటే వేయలేని దుస్థితిలో ఉన్నారు వీళ్ళంతా నిరంకుశత్వం. బేసిక్ గా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు కాబట్టి ఈ రెండు పార్టీలు ఇప్పుడు గద్దెదించడం, వైసీపీని గద్దెదించడం, రాత్రి టీడీపీని గద్దెక్కించడం మా జనసేన ఉద్దేశం కాదండి. జనసేన ఉద్దేశం ప్రజలను గద్దెక్కించారు. దాని గురించి మేము ఎన్నాలైనా ఓడిపోతాం, ఎంతకాలం వెయిట్ చేస్తాం. ఎంతైనా ఈ అధర్మ పొత్తులు అయితే ఉండవండి సార్. అదే అంటే సింగిల్ గా అంటే ఒకే పార్టీ అంటే ఇప్పుడు కృష్ణాంజనేయ గారు చెప్తున్నారు 30 నుంచి అవసరమైతే సింగిల్ గా వెళ్తాం, అంతేగాని మిత్రపక్షం ఉందని కదా బీజేపీని కూడా మేము నెత్తెక్కించుకోలేదు కదా స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా. అంటే సింగిల్ గా వెళ్తే ప్రాక్టికల్ గా సింగిల్ గా వెళ్తే ఏమవుతుంది, ప్రజా వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు స్ప్లిట్ అయిపోతుంది. అల్టిమేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా ఇప్పుడు. రవిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మేము రాజకీయ వ్యూహాలను మార్చుకుంటామని ఆయన చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించుతాం అనేటువంటిది లక్ష్యంగా కూడా చెప్పారు. ప్రజలు చూసుకుంటారు. ప్రజలు మనం నిర్ణయించడం కాదు, ప్రజలు ఏం చేయాలో మనమే నిర్ణయించేస్తే ఎలాగా. ప్రజలు చూసుకుంటారు. ఆల్రెడీ ఒకసారి చంద్రబాబు నాయుడు చూశారు, ఒకసారి జగన్ చూశారు, ఇంకోసారి పవన్ చూద్దామని వస్తారు అంతే తప్ప ఎలాగైనా జగన్ గద్దెదించడం అనేది మా ఎజెండా కాదండి. ఆ పనిలో మేము ఉండం. రైట్, మాణిక్యరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అంటే రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి వ్యూహాలు రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన ఇందాక ఉపసంహరించుకోమన్నారు రామారావు గారు, నేను ఇంకోసారి చెప్తా ఉన్నా, దుర్మార్గపు అరాచక పాలన అంతమొందించడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేమేమి ఒకరు లేకపోతే ఇంకొకరు అధికారంలోకి వచ్చేటట్టు లేకపోతే అధికారం కోసం ఎంపర్లాడటం కోసం నేను మాట్లాడతా. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు కొంత రిజర్వ్ లో కూడా ఉంచుకుంటే మంచిది కాబట్టి, రాజకీయంగా అవసరం కాబట్టి నేను మాట్లాడలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ముందు ఈ అరాచకమైనటువంటి దుర్మార్గ పాలనని అంతమొందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక బీహార్ లాగో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లాగో చూసేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరు కూడా కోరుకోవట్లేదు. రైట్, రామారావు గారు. వీళ్ళందరూ కూడా జెండాలు ఉన్నాయి తప్ప ఎజెండాలు లేని పార్టీలు సార్ వాళ్ళు. ప్రజల యొక్క మనోభావాలు తెచ్చుకున్నటువంటి పార్టీలవి. ఆయన మన సీఎం గారు ఎదురుకుండా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ప్రజల తీర్పుతో వస్తానంటే పర్లేదు కానీ నేను సీఎం గా తిరిగి వస్తానంటే చూడండి దురాశది. ప్రజలు నిర్ణయిస్తారు సార్ ఎవరిని సీఎం చేయాలో, ఎవరిని ప్రతిపక్ష నాయకులు చేయాలో. చేశారు, దాన్ని ఆహ్వానించుకోవాలి తప్ప నేను ఈ రకంగానే వస్తానంటే సీఎం అవ్వాలనే ఉక్రోషం, సీఎం అవ్వాలనే ఆశ, ఇవన్నీ నెరవేర్చాల్సింది ప్రజలు నెరవేరుస్తారు. మరి జగన్ ఏముంది, జగన్ సీఎం అవ్వాలని కదా ముద్దులు పెట్టి జగన్ దేని కోసం పెట్టాడు. ప్రజలు చూశారు కాబట్టే మరి వెనక్కి పంపించారు. అది ఆలోచించుకోండి, మరలా మంచి పనులు చేయండి, మంచి విషయాలపై స్పందించండి, ప్రజలు గుర్తిస్తారు అంతే తప్ప నేను సీఎం కావాలి, నా కొడుకు సీఎం కావాలి, నేను సీఎం కావాలి, దాని 40 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఇది కాదు. మీ అనుభవం ఏమంటే ప్రజలకి మంచి సలహాలు ఇవ్వండి, ప్రజలను మిమ్మల్ని కోరుకునేలా ప్రయత్నం చేయండి. ప్రజలు జగన్ కోరుకున్నారు కాబట్టి పెట్టారు, మిమ్మల్ని కోరుకునే విధంగా కూడా చేయండి. ఇంకా అదే ధోరణిలో ఉంది. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ కలిపేసుకుంటే ఏదో అయిపోద్దంటే మీకు వ్యక్తిగతంగా గెలిచే ఓపిక లేదు, జనసేనకి వ్యక్తిగతంగా గెలిచే ఓపిక లేదు. మీరు అందరూ కలిసినా సరే మమ్మల్ని ఏమి చేయలేరు, మా పార్టీ మళ్ళా అధికారం. రైట్, ఎవరి కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకు ఉంది ఖచ్చితంగా. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు, మాణిక్యరావు గారు, బొలిశెట్టి సత్య గారు అండ్ కృష్ణాంజనేయులు గారు వాళ్ళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్. మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV.